రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయడం పట్ల జిల్లా వ్యాప్తంగా అధికారికంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ ఏర్పాటవుతుందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు స్వీట్లు పంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, గోకవరం డిపోలలో మరియు జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో నిన్న రాత్రి దీపాలు వెలిగించి ప్లకార్డులు ప్రదర్శించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి, జై జై అమరావతి అనే నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజా రవాణాధికారి వైఎస్ఎన్ మూర్తి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి ఏపీ ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. గనుల శాఖ కార్యాలయంలో ఏడీ డి పణిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర రాజధాని బిల్లు ఆమోదం పొందడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అఖండ దీపం వెలిగించారు. అమరావతి రాజధాని, అమరావతి చట్టబద్ధత నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ ఆలయాల్లో పూజలు జరిపారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో అమరావతి ఆర్డీఓ ఆర్ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో ఆమోదం పొందడం సువర్ణ అధ్యాయమని కూటమి నాయకులు అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పట్ల కూటమి నాయకులు ఆజాద్ చౌక్ వద్ద సంబరాలు చేసుకున్నారు. తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు దీపాలు వెలిగించి సంబరాలు చేశారు. అలాగే 42 డివిజన్లలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, ఏపీ సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, టీడీపీ జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రభుత్వం సూచనల మేరకు వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ఆదేశాలతో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో సంబరాలు నిర్వహించారు. యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజ్యసభ బిల్లు చర్చను విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు వీక్షించారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కళాశాలతో పాటు మెన్ అండ్ ఉమెన్ హాస్టల్స్లో విద్యార్థులు, అధ్యాపకులు వివిధ కార్యక్రమాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజ్యసభలో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నో ఇబ్బందులు వచ్చినా చివరకు ఆంధ్రుల రాజధాని అమరావతి కావడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 30 మందికి హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి లభించింది. ఎస్పీ డి నరసింహకిషోర్ తన కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి కొత్త ఏఎస్ఐలకు పోస్టింగ్లు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో పాల కల్తీ జరిగి 18 మంది మరణించడంతో జిల్లా యంత్రాంగం పాల విక్రయాలపై కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. పాల విక్రయదారులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ పొందాలని, లేని పక్షంలో 5 లక్షల వరకు జరిమానా విధిస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. పాల విక్రయాలపై పర్యవేక్షణకు పశు సంవర్ధక శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 651 మంది పాల విక్రేతలు సర్టిఫికెట్లు లేకుండా పాలు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. మరో 725 మంది అనధికారిక పాల విక్రేతలు
షాపు యజమానులు, పాల సహకార సంఘాలు లైసెన్స్ లేకుండా పాల సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి అచ్చెన్నాయుడు. నక్కపల్లిలో చేనేత కార్మికురాలతో కలిసి మగ్గం నేసిన హోంమంత్రి అనిత. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టీకరణ. భాగ్యేశ్వరం గ్రామంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన నిమ్మల రామానాయుడు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పత్రాలను అందజేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మూలపేట పోర్టు పరిశీలనకు వైసీపీ నాయకులకు అనుమతి ఇచ్చినా ఎందుకు వెళ్లడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పోర్టు పనులు పరిశీలించేందుకు ప్రభుత్వం 40 మందికి అనుమతి ఇచ్చిందని, అయినా పోర్టుకు వెళ్లకుండా దూరంగా సభ పెట్టి పోర్టు పనులను వైసీపీయే చేసిందని పిచ్చివాళ్లలా మాట్లాడారని అన్నారు. 3 రాజధానుల పేరుతో జగన్ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చేశారన్నారు. మనకు నచ్చకపోయినా మీ రాజకీయాల ప్రలోభాల గురించి శాస్త్రీయంగా కాకుండా అశాస్త్రీయంగా మన మీద విభజన చేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు. ఆ రోజు మీరు కాంగ్రెస్ నాయకులు ఉన్నారే, మీరా మాత్రం చేత లేదా, శక్తి లేదా? ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, ఆ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని చట్టంలో కనీసం పెట్టకుండా దాన్ని కూడా వివాదంగా వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు అందరికీ న్యాయం చేయాలని అమరావతిని రాజధాని చేస్తే దాన్ని సుతలవిధిగా 3 రాజధానులను ముక్కలాడారు. మళ్ళీ ఈ సీనియర్ మంత్రులు రాజధానులు మారుతాయి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రేపు ఎప్పుడో విడిపోతే కొత్తగా రాష్ట్రం వస్తే మళ్ళీ రాజధాని వస్తుంది. కానీ ఒకే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయని మాట్లాడుతున్నటువంటి నీకు ఏమనాలో, అసలు నువ్వు మంత్రిగా ఎలాగ పనిచేశావో నాకు అర్థం కావడం లేదని చెప్తే ఇంకొక మంత్రి అంటాడు, మొన్న శాసనసభలో తీర్మానం చేశారు, ఆ తీర్మానం చెల్లదని అంటారు. శాసనసభలో తీర్మానం చేశాం, ఆ తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని భారత ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధానిని భారత పార్లమెంట్ లో బిల్లు పెట్టింది. బుద్ధి జ్ఞానం ఉంటే చూడండి, తెలుసుకోండి. ఈ రోజు పార్లమెంట్ లో, రేపు రాజ్యసభలో ఆ బిల్లు పాస్ అయితే అది చట్టబద్ధత బిల్లు. దానికి కూడా చట్టబద్ధత ఉండదని ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేసిన వాళ్ళు, పిసిసి అధ్యక్షుడిగా చేసిన వాళ్ళు ప్రజలకి మభ్య పెట్టడానికి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతుంటే కనీసం మనం సమాధానం చెప్పకపోతే ప్రజలందరికీ అదే తెలుస్తుంది. నేను అనుకున్నాను ఆయన పిచ్చోడు, కొంతమంది అయినా సీనియర్ మంత్రులు ఉన్నారు గతంలో పనిచేసిన వాళ్ళు సీనియర్లు, ఉత్తరాంధ్ర ఉద్దండులని చెప్పుకున్న వాళ్ళు కనీసం రిజైన్ ఇచ్చి నిన్న మాట్లాడింది మేము తప్పని వెంపలేసుకుంటే ఈ ప్రాంత ప్రజలు కొంతవరకైనా మీకు హర్షిస్తారని చెప్పి తెలియజేస్తూ, ప్రజలారా మంచిని మంచిగా మాట్లాడండి, మంచిని మంచిగా చెప్పండి. 2019లో చంద్రబాబు నాయుడు గెలుస్తుంటే మన రాష్ట్రాలు ఎలాగుండాయి? పోలవరం పూర్తయ్యాలి, అమరావతి పూర్తయ్యాలి, పరిశ్రమలు వచ్చాయి, మనందరికీ ఉద్యోగ ఉపాధికి అవకాశాలు వచ్చాయి. ఒక్క అవకాశం పాదయాత్ర, బొర్ర మీద ముద్దులు, కౌగలించుకోవడం, ఇవన్నీ చూసి ఏదో ఇస్తాడని మీరందరూ ఓట్లేస్తే ఇచ్చాడు. ఏమిచ్చాడు మీకే. హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఓ చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి మగ్గం నేశారు. చేనేత కార్మికులకు 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేసిన నేపథ్యంలో కార్మికులకు పింఛన్ అందిస్తూనే వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కరపత్రాలు అందజేశారు. మగ్గం నేస్తున్న మహిళా కార్మికురాలతో మాట్లాడి ఓ నేత చీరను కొనుగోలు చేశారు. ఆమెతో కలిసి కొంతసేపు మగ్గం నేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చింది. జిల్లాలో అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 776 చేనేత కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. పాలకొల్లు మండలం బగ్గేశ్వరం గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పత్రాలను అందజేశారు. చేనేత మగ్గం ఉన్న కార్మిక కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు, హ్యాండ్లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తూ అందులో ముఖ్యంగా బలహీన వర్గాల వారికి, బీసీలకు అండదండలు అందించేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది. అందులో బీసీల్లో ముఖ్యంగా చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ చేనేత వర్గాలకు కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ కూటమి ప్రభుత్వం చేనేత మగ్గాలు ఉన్నటువంటి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఈరోజు వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా హ్యాండ్లూమ్ ఉంటే కనుక 500 యూనిట్ల వరకు కూడా కరెంటు బిల్లులు లేకుండా ఉచితంగా వాళ్ళకి కరెంటు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 93,000 చేనేత కుటుంబాలకు ఈ రోజు 200 యూనిట్ల ఉచితంగా వాళ్ళకి కరెంట్ ఇస్తూ ఉన్నాం. 12,000 హ్యాండ్లూమ్ ఉన్నటువంటి కుటుంబాలకి వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా చూసినట్లయితే మరి ఏదైతే చేనేత కుటుంబానికి 200 యూనిట్లు మనం ఫ్రీగా ఇవ్వడం ద్వారా నెలకి 720 రూపాయలు ఈ కుటుంబానికి ఆదా అవుతుంది. నెలకి 720 రూపాయలు అంటే 8,640 రూపాయలు సంవత్సరానికి ఒక చేనేత కుటుంబానికి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు వల్ల వాళ్ళకి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా హ్యాండ్లూమ్ కనుక చూసినట్లయితే నెలకి 500 యూనిట్లు ఫ్రీ వల్ల వాళ్ళకి మరి దగ్గర 1,800 రూపాయల వరకు కూడా కలిసి వస్తుంది. దగ్గర 21,000 రూపాయలు సంవత్సరానికి హ్యాండ్లూమ్ ఉన్నటువంటి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి పరిస్థితి. ఈ రకంగా 150 కోట్ల రూపాయలు ఈ ఉచిత కరెంటు నిమిత్తం ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది చేనేత వర్గాలకు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా, ఎందుకంటే గత ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇవ్వడం మాట అటుంచి కరెంటు ఛార్జీల్ని 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు వాళ్ళు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల కాలంలో ట్రూ అప్ కాదు, ట్రూ డౌన్ అని చెప్పి కరెంటు ఛార్జీల్ని తగ్గించినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఈ రకంగా ఎప్పుడు కూడా పేదల పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యవహరించిన తీరుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులను బ్లాక్మెయిల్ చేయడం అత్యంత దారుణమని, ఎమ్మెల్యేపై తక్షణమే వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రవర్తన అధికారుల గౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ సంఘాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన నిరూపించుకోవాలట, మళ్ళీ సీట్ ఇవ్వరేమో అని ఈరోజు అదొక భయం. వీటన్నిటిలో ఒక ఫ్రస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. కానీ ఒక ఎస్పీ స్థాయి అధికారి, అది చాలా ఘోరమైన విషయం. ఇక్కడ ఇంకా ఎస్పీ స్థాయి అంటే ఇంకా కలెక్టర్, ఎస్పీలను కూడా ఈ విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తే ఆయనకేదో ఆయన ఎంక్వైరీలో సరిగ్గా లేదని ఆయనకి వివరాలు వచ్చినాయి. దాన్ని ఆల్రెడీ ఆయన పై అధికారులు కూడా ఇన్ఫార్మ్ చేశాడు. ఆయన పై అధికారులు కూడా చెప్పుకున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. అలాంటి ఎస్పీ గారిని మీరు ఈ విధంగా చేసే కార్యక్రమం అంటే నాకు తెలిసి ఇది ఒక్కటే కారణం కాదు.
చాలా కారణాలు. ఈ మధ్య ఎస్పీ గారు పేకాట స్థావరాల మీద దాడి చేయటం, గంజాయిలు పట్టుకోవటం, ఇవన్నీ కూడా ఆయన ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టే కార్యక్రమం చేస్తారు. ఎస్పీ గారు ఆయన ఆర్థిక వనరుల మీద ఆయన దాడులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆయన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడని ఒక ఉక్రోషంతో ఈయన పనులు కావటం లేదని ఒక నేపథ్యంలో ఈ విధంగా ఎస్పీ గారిని అవమానించటం, ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని కేసు ఫైల్ చేయాలి దీని మీద. చాలా తప్పు ఇది. అట్లానే అంతకుముందు మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్లో జరిగిందట. ఆర్డీఓ గారు ఆయన ఈ మధ్య వచ్చారు, కొత్తగా వచ్చాడు. ఎవరో కుర్రవాడిని గేదెలకి పాలు పోసి గేదెలు గడ్డేసి గేదెలను మేపుకునేవాళ్ళు, ఆవులను మేపుకునే కుర్రవాడికి తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలట. ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నావు, డైరెక్ట్గా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం. అతనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో లేదో తెలియదు, అతను ఏం పని చేస్తున్నాడో తెలియదు. సాయంత్రం 4 గంటలకల్లా నాకేం చేస్తారో తెలియదు, ఇతన్ని చేర్పించుకోవాలి ఉద్యోగం. ఇది ఈ ఎమ్మెల్యే గారి ప్రవర్తన. ఇదేం దారుణం అసలు. అప్పటికి ఆయన చెప్తా ఉన్నాడు, మేము ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారికి పెడతానని చెప్తా ఉన్నాడు ఆర్డీఓ గారు. కొత్తగా వచ్చాను, నాకు విషయం తెలియదు, పంపిస్తానని చెప్తున్నాడు. అయినా సరే ఏమి గమ్మత్తైన విషయం ఏంటంటే ఎస్పీ గారు జీవో ఇప్పించాలట, ఆర్డర్ ఇప్పించాలట. జీవో ఇప్పించేది ఎస్పీ గారు జీవోలు ఇచ్చడం ఎక్కడ లేదు నాకు తెలిసి, ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. జీవోలు ఇచ్చేది జీఏడీకి వెళ్ళాలి, లేదా సెక్రటేరియట్లో తెచ్చుకోవాలి, దానికి ఇచ్చే అధికారులు వేరుగుంటారు. ఇది ఇంత దారుణంగా నేను అనేది, నేను బ్లేమ్ చేసేది వీళ్ళని కాదు, అధిష్టానం. ఈరోజు పార్టీ పెద్దలు చిన్న విషయం, అంతకుముందు ఇదే పరిస్థితి సెక్రటేరియట్లో చేశారు. ఏది అప్పుడు ఈ యొక్క మద్యం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జరిగింది. నేనేది అప్పుడు వదిలేయటం వల్ల ఈరోజు ఇంత పరిస్థితి ఈరోజు దిగజారిపోయిందని చెప్పి అడుగుతాం. ఆ రోజే మీరు చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చేది కాదు కదా. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కఠిన చర్యలు తీసుకుంటేనే రెండోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీనివాసరెడ్డి మద్యం గుట్కా మాఫియాలో క్రికెట్ బెట్టింగుల్లో నిష్ణాతుడని, అలాంటి వ్యక్తి తనపై మాట్లాడే అర్హత లేదని అన్నారు. గత 10 ఏళ్లలో నరసరావుపేటకు గోపిరెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కూడా నిన్న ఒక వార్త చూశాను, ఎస్పీ ఆఫీసులో అరవింద్ బాబు హాల్చల్ అంటే అధికార దుర్వినియోగం చేసేవాళ్ళు హాల్చల్ చేస్తారు. మనం అధికార దుర్వినియోగం చేయం, హక్కులు కాపాడుకునే బాధ్యత అరవింద్ బాబు తీసుకుంటాడు. ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ఉంటాడు. మేము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మా శ్రీరామనారాయణ ప్రసాద్ గారిని ఒక లీగల్ అడ్వైజర్, ఆయన కోసం నేను అండగా వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా నేను తప్పు చేయను. ఇవాళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్యం మాఫియా, గుట్కా మాఫియా, క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ నడిపిన వ్యక్తి ఆయన. ఎస్పీ గారు ఈ క్రికెట్ బెట్టింగ్లు ఇవన్నీ ఆపాడని చెప్పి, పేకాట ఆపాడని చెప్పి నేను వెళ్ళానని చెప్పాడు. నాకు బెట్టింగ్ల గురించి, లాటరీల గురించి, మద్యం మాఫియా గురించి నాకు తెలియదు అసలు. ఇవన్నిటి కూడా నిష్ణాతుడు మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పండిపోయాడు, పుచ్చిపోయాడు మనిషి వాళ్ళ వీటితోటి. ఇటువంటి వ్యక్తి ఇంకా మాట్లాడే అర్హత అతనికి లేదు. 1 ఏళ్ళు నా వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు తిరుగుతాయి గోపిరెడ్డి. పిచ్చి తరహా మాట్లాడవాక. అమరావతి రాజధాని మీద మీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి, నీ స్టాండ్ ఏంటి చెప్పాయా? 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దును ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి తెల్లారి మార్చేశాను. సిగ్గు ఉందా లేదా నీకు మాట్లాడటానికి? అసలు నువ్వు బజార్లో తిరగడానికి కూడా నీకు అర్హత లేని మనిషిను. నీ టైంలో అభివృద్ధి ఏ విధంగా ఉందో చెప్పు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఉమ్మడి కూడా ఏర్పడిన 2 ఏళ్లలో నేను 16 రోడ్లు వేసాను, సీసీ రోడ్లు, డ్రైన్స్ కట్టాను, ఫ్లైఓవర్లు కట్టించాను, హై లెవెల్ బ్రిడ్జ్లు కట్టాను. ప్రతిరోజు కూడా ప్రతి పల్లెకి వెళ్తాను, ప్రతి వార్డుకి వెళ్తాను. ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ నేను అందుబాటులో ఉన్నాను. పీపీ విధానం ద్వారా అభివృద్ధి తీసుకొస్తున్నాం. P4 ద్వారా నిన్నే సంవత్సరం అయింది P4 కార్యక్రమాన్ని చేపట్టి. P4 కార్యక్రమం నిజంగా అమలు చేస్తావో లేదని మాకు భయం వేసింది. కానీ P4 కార్యక్రమం నిన్న మీటింగ్ పెడితే కొన్ని 100 మంది P4 కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. చాలామంది ఎంప్లాయీస్
చదువుకునే బిడ్డలకి 1,50,000 సంవత్సరం తరపు ప్రతి సంవత్సరం ఫీజులు కడతా ఉన్నారు మేనేజ్మెంట్ సీట్లో. అదేవిధంగా చాలామందికి టైలరింగ్ మిషన్లు కొనిపెట్టారు, ఇస్త్రీపేటలు కొనిపెట్టారు. ఎవరు చేతుల సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా నిన్న అవార్డులు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలను వీటన్నిటి కూడా 20 లక్షలతోటి అభివృద్ధి చేశాడు మన వడ్డముడి కిషోర్ గారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎక్కడ కూడా నీతి నిజాయితీగా ఉంటాము, అవినీతికి పాల్పడము. ఎప్పుడు కూడా నేను ఒకటే, మొన్నే శ్రీకృష్ణ దేవరాయలు గారి మరి వేషధారణ వేయడం జరిగింది. నేను శ్రీకృష్ణ దేవరాయలు గారి ఆలోచన విధానంగా, అభివృద్ధి విధానంగా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఆలోచన, ఆయన ఆలోచన విధానం కూడా అదే ఉంటుంది. ఆయన లాగానే నేను కూడా నరసాపేటలో అరవింద్ బాబు కూడా అదే ఆలోచన ముందుకు వెళ్తూ ఉంటాడు. శ్రీకృష్ణ దేవరాయలు గారు మాకు రోల్ మోడలు, అదేవిధంగా మాకు చంద్రబాబు నాయుడు గారే రోల్ మోడలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారే మాకు రోల్ మోడల్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అమరావతి రాజధాని కట్టుకుంటాము, అభివృద్ధి చేసుకుంటాము. రాబోయే తరాలకు కూడా అమరావతి రాజధాని ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, చదువుకునే బిడ్డలకు కానీ, రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అమరావతి రాజధాని అన్ని విధాల అన్ని జిల్లాలకు అండగా ఉంటుందని చెప్పి మన మీడియా ముఖం తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తలకాయలు దించుకోండి, సిగ్గుపడండి. 5 కోట్ల ఆంధ్రులు మిమ్మల్ని ఉమ్మెత్తిపోస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఏది కావాలో వాళ్ళ దారినే వెళ్ళాలి కానీ ఊరంతా ఒక దారిది, ఉలుపుకట్ట ఒక దారని మూవీ జగన్ అని రేపు మా గవర్నమెంట్ వస్తే అమరావతి రాజధాని పేరు మార్చి మూవీ గన్ అని పెడతా అని చెప్తున్నాడు. మాఫియా డానా ఏంటినా? సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతారు మీరు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ వద్ద లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా కుదించి అమలు చేయడం వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సమైక్య కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపుతో భాగంగా పట్టణంలో బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ, కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న ఏ పాలకుడు మనుగడ సాధించలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, పాత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్ సంఘాలు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా బ్లాక్ డే అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, విదేశాల నుంచి వస్తున్న కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలని మార్చేసి లేబర్ కోడ్స్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్స్ తీసుకొచ్చి అమలు చేయడం కోసం పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సమ్మెలు, ఆందోళనలు, పోరాటాలు నిర్వహించినప్పుడు చాలా మొండిగా వ్యవహరిస్తోంది. ఇటీవల కాలంలో బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తన యొక్క మంద బలంతో దేశంలో ఉన్న కార్మిక వర్గం మీద దాడి చేసే విధంగా ఈ కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి కోడ్స్లను అమలు చేయడం కోసం సిద్ధమైంది. ఈ కోడ్స్ని ఈ రోజు నుంచి అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. అర్ధంతరంగా సంతకాలు చేసేసి దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ అని కూడా ఈ రోజు నుంచి అమలు చేయడం. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ దర్శన సమయంలో కన్నడ సినీ నటి తార, దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, అల్లు స్నేహారెడ్డి తదితరులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఏమంటే మనకి అంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుందండి? వెళ్ళి ఆ దర్శనం చేసుకోవడం ఒకటే మనకి చేతనైనటువంటి పని. మనం అదే చేసాము. స్వామివారి అదృష్టం మాత్రం నాకు చాలా బాగా దొరికింది. అందుకని నేను చాలా సంతోషిస్తున్నా. నెక్స్ట్ మూవీ వేదవ్యాస అలాగని చెప్పేసి చేస్తున్నానండి. అది అంచేత వేదవ్యాస సినిమా మీరు అందరూ చూడాలి, చూస్తారు కూడాను. చూసి తీరాల్సిన సినిమా. ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలోని ఒక తేయాకు తోటను సందర్శించారు. అక్కడి మహిళా కార్మికులతో కలిసి తేయాకు ఆకులను కోసారు.
వారితో సెల్ఫీలు దిగారు. ఈ ఫోటోలను మోడీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. పలువురు కార్మికులు మోదీతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు. మోదీ రాక నేపథ్యంలో గిరిజన కార్మికులు సంప్రదాయ నృత్యంతో ఆయనకు స్వాగతం పలికారు. ये लेते हैं तो डांगर जब ऊपर होता है ऐसे। हाँ चलिए, आपने मुझे सिखा दिया तो आप मेरे गुरु है आज। अच्छा, बच्चों को पढ़ाते हैं? भी 10 में गया है। तो 10 में गया। आपका बच्चा BA कंप्लीट किया? अरे वाह। करम पूजा बड़ी रे सुंदर, हमरा नाची गाइबो खेलबो झूम। अच्छा, बच्चे खेल कूद में कुछ करते हैं क्या? कौन सा खेल ज्यादा खेलते हैं? फुटबॉल खेलता है। आप तो एक्सपर्ट फोटोग्राफर हो गई। बहुत अच्छा लग रहा है सर। हाँ, चलिए, हमको बहुत अच्छा लगा। जय जगत जननी जय माता, हम बालक कुछ नहीं आता, हमें भूल हो जाए तो हमें माफ कर देना। वाह, जय जगनी हमको माफ कर देना। जननी जय माता, हम बालक कुछ नहीं आता। ये हमेशा करते हैं आप लोग? हैं? भूल हो जाए तो माफ करना। अच्छा, तू ही दुर्गा, तू ही काली, तू जगत जननी। बहुत अच्छा लग रहा है सर, थोड़ा थोड़ा घबराहट आ रही तो। अरे घबराहट तब पूरा हो गया, पहली 5 मिनट होता है घबराहट, अब क्या है। अच्छा, बिहू में क्या खाना पकाते हैं आप लोग? बिहू में हाँ। पिठा बनाते हैं, वो क्या बोलते हैं हम लोग, तिल का पिठा होता है। हाँ। तो गीला पिठा होता है। हाँ। वही लोग हम लोग बनाते हैं। और हमारी भाषा आसानी से हमारी भाषा में बोलते हैं कि वो हांदोगुरी बोलता है, उसको हम बनाते हैं। हाँ। चाल के हम भाज के हम्म। थोड़ा उसको बुरा करके बनाते हैं। वही कुल कितने लोग यहाँ काम करते हैं? ज्यादा मिला के 700-800 मन हो जाता है। नहीं, अच्छा, एक साथ। और कितने दिन काम करते हैं महीने में? महीने में हमारा तो 12 दिन हो जाता है। महीने में तो हमारा 24 दिन हो जाता 24 दिन हो जाता है। है। 6 दिन छुट्टी हाँ। मिलता है। अच्छा, चलिए, बहुत बहुत धन्यवाद आप सबका। परमात्मा आपको सुखी रखे, आपके बच्चे पढ़ लिख करके बहुत आगे बढ़े। ठीक है, चलिए। आपको मालूम है मैं भी चाय वाला हूँ, है पता है? मैं छोटा था तो चाय बेचता था। तो आप लोग जो मेहनत करते हैं ना, वो मेरे गांव तक पहुंच गई। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు.
తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి అచ్చెన్నాయుడు. నక్కపల్లిలో చేనేత కార్మికురాలతో కలిసి మగ్గం నేసిన హోంమంత్రి అనిత. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టీకరణ. బగ్గేశ్వరం గ్రామంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన నిమ్మల రామానాయుడు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పత్రాలను అందజేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.